సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పాతతాండూరులో ఘరానా మోసం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు. భారీ వర్షానికి నీట మునిగిన పంట, రైతులకు తీవ్ర నష్టం. 5వ రోజు నిర్వహించే వినాయకుల నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి. 3వ రోజు పూజలు అందుకుంటున్న గణనాథులు. కరణ్కోట్ బషీరాబాద్ మధ్య కల్వర్టుకు మరమ్మతులు. జెడ్పీహెచ్ఎస్ నంబర్ 2లో హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్, ప్రముఖ రచయిత గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలు. ఇటీవల హత్యకు గురైన స్వాతి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పాతతాండూరులో ఘరానా మోసం జరిగింది. అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ ఆఫర్ల పేరుతో ఫ్రిడ్జ్లు, కూలర్లు, బీరువాలు తదితర వస్తువులను తక్కువ ధరకే ఇస్తామని డబ్బులు కట్టించుకొని ఉడాయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు పాతతాండూరులో ఇంటింటికి తిరుగుతూ ముఖ్యంగా వంటింటికి సంబంధించిన విలువైన బ్రాండెడ్ ఫ్రిడ్జ్లు, కూలర్లు, బీరువాలు తదితర వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయని, డబ్బులు చెల్లిస్తే వెంటనే ఆర్డర్ చేసి వస్తువులను ఇస్తామని చెప్పడం కొందరు మహిళలు డబ్బులు చెల్లించారు. పాతతాండూరుకు చెందిన సునీత అనే మహిళ తన ఆపరేషన్ కోసం దాచుకున్న 30,000 రూపాయలను వారికి చెల్లించింది. భవాని అనే మహిళ 5,000 రూపాయలను చెల్లించింది. ఇలా చాలా మంది మహిళల దగ్గర డబ్బులు దండుకొని వారు వెళ్లిపోయారు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదని, బిజీ టోన్, బ్లాక్ లిస్ట్ లో తమ ఫోన్ నంబర్లను ఉంచారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి డయల్ 100కు ఫోన్ చేసి బాధితులు పోలీసులకు సమాచారం అందజేశారు. తమకు న్యాయం చేయాలని సునీత, భవానీ తదితరులు తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సార్ పెద్ద సార్ నంబర్ కూడా ఇచ్చిండు మాకు. ఒకవేళ వాళ్ళు దొరికితే పైసలు అమౌంట్ ఇప్పిస్తాము అని చెప్పేసి నంబర్ ఇచ్చిండు సార్ మాకు. అంటే క్యాష్ ఎంత ఇచ్చిండు? క్యాష్ 25,000 చేతికి ఇచ్చినాం సార్. 25,000 ఫోన్ ప్లేలో కొట్టించిన నైట్లా. 25,000 చేతికి ఇచ్చిన, 5,000 ఫోన్ ప్లేలో కొట్టించిన సార్. నేను ఫోన్ ప్లే నంబర్ గిట్ట ఉంది, పంపించిన అమౌంట్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని కూడా పెట్టుకున్నాం సార్ మేము. మరి అంటే వాళ్ళు ఇంటికి వచ్చిండ్రా? ఇంటికి వచ్చిండ్రు సార్. ఇంటికి వచ్చి మరి నిన్న మధ్యాహ్నం సార్, నిన్న మధ్యాహ్నం వచ్చిండ్రు. ఈ టైం 6 గంటల వరకు వస్తే సామాన్ అని చెప్పిండ్రు మాకు. అప్పుడు డోరు, ఫ్రిడ్జ్, కూలరు, అల్మారీ అవి కూడా మాకు చూపించి మేము ఇచ్చేస్తాము, పంపిస్తామని కూడా చెప్పిండ్రు సార్ మాకు. అంతా ఇచ్చేసి 25,000 నెట్ క్యాష్ తీసుకుపోయిండ్రు. ఒక ఆయన ఇప్పుడు వస్తుందమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింది. నిన్న 8 గంటల వరకు టార్చర్ చేసిండ్రు సార్ మాకు. ఫోన్ ప్లేలో వేయండమ్మా మీకు వస్తుంది, లేకుంటే క్యాన్సల్ అవుతుంది, ఆఫర్ క్యాన్సల్ అవుతుంది అని చెప్పినందుకు మేము వేసినాము. 5,000 వేరే ఆయనతోనే వేయించినాము. 4,500 ఈమె 1,000 కట్టింది, ఇంకొక ఆమె 1,000 కట్టింది. మా గల్లీలో చాలా మంది దగ్గర అలాగే తీసుకున్నారు సార్. ఆయన 5-6 మంది బాగానే 12-15 మంది వచ్చిండ్రు. మా దగ్గరికేమో 4 వచ్చిండ్రు సార్ మా ఇంటికాడికి. అంటే ఎక్కడమ్మా మీ ఇల్లు? పాతాండ్రు సార్, జగన్మాత టెంపుల్, అర్జునవాడ. మొత్తం ఎంత మంది కట్టిండ్రు పైసలు? నేను కట్టినా, ఇగో ఈమె కట్టింది. నేనేమో 30,000 కట్టినా, ఈమెనేమో 2,000 కట్టింది సార్. ఈమె ఇంకో ఆమెనేమో 5,000 కట్టింది. ఫోన్లో చూపించలేడు. ఇంటికి ఇట్లా వచ్చిండు 4. ఏం కావాలి సార్ అంటే ఆఫర్ ఉందమ్మా అని బుక్ చూపించిండు. 2 ఫోన్ నంబర్స్ ఇచ్చిండు, వాట్సాప్ నంబర్, మేనేజర్ నంబర్ ఇచ్చిండు, సేల్స్ నంబర్, సేల్స్ వాళ్ళు అదే సేల్స్ చేస్తారు కదా సార్, వాళ్ళ నంబర్ కూడా ఇచ్చిండు. ఇచ్చావా ఇవన్నీ ఫ్రిడ్జ్, మళ్ళా మిక్సీ, ఏమంటే కూలరు, వాషింగ్ మిషన్, మీకు ఏదన్నా టీవీ అయినా పర్లేదు, ఏది తీసుకున్నా మీకు ఆఫర్లో ఉందమ్మా, ఇది తీసుకోండి గణేష్ ఆఫర్ అని చెప్పేసిండు. నేను అపెండిక్స్ పెట్టుకున్న అమౌంట్ మొత్తం నేను ఆయన 4 ఉన్నారు కదా అని ఇచ్చిన సార్. మొన్న నాకు పెద్ద ఆపరేషన్ అయ్యింది బాలాజీ. ఇప్పుడు పెద్ద ఆపరేషన్ అయింది సార్. ఇప్పుడు అపెండిక్స్ పెట్టుకున్న పైసలు సార్ అవి అమౌంట్ 35,000. 25,000 నెట్ తీసుకుపోయిండు. 5,000 ఏమో ఫోన్ ప్లే వేయమంటే వేసిన. నేను నిన్ననే వేసినా కూడా, అది ఫోన్ ప్లే వేసింది కూడా అది
రాసి పెట్టారా పోలీసులకు? చూపించినాం, పోలీసులకు చూపించినాం. ఇప్పుడు పోలీసులకు మీరు కంప్లైంట్ చేశారా లేకపోతే 100కు డయల్ చేశారా? 100 డయల్ చేసాం సార్. మేము ఇక్కడ అదే అంత ఫోన్ నెంబర్ తెలియదు కదా. 100 డయల్ చేస్తే ఆమె మేడం ఇక్కడ మాకు కాంటాక్ట్ చేసింది. కాంటాక్ట్ చేస్తే మాకు సార్ వాళ్ళు ఏమన్నారు, ఇంటికి రండి అమ్మ, ఇంటికాడికి పోలీస్ స్టేషన్కి రండి అమ్మ అని అన్నారు. ఇక్కడికి పోయి సార్ వాళ్ళకి చెప్పినాము. చెప్తే వేరే సార్ తీసుకొని అక్కడ ఇద్దరికి వాళ్ళ అదే పోలీస్ స్టేషన్కు చేయడం పోలీస్ స్టేషన్కు పంపించినారట. పంపించినామా వాళ్ళు ఒకవేళ మాకు దొరికితే వాళ్ళని పట్టుకొని మీ పైసలు మీకు ఇప్పిస్తామని ఇక సార్ నంబర్ కూడా రాసుకుంటున్నారు. ఉన్నాయా అని చెప్పేసి మాకు లిస్ట్ చూపించింది. చూపించిన తర్వాత 25,000 నెట్ క్యాష్ తీసుకున్నారు. తర్వాత రేపు మీకు 5,000 కట్టంగానే సామాన్ ఇంటికి వస్తుందని చెప్పేసిండ్రు. మేము ఫోన్పేలో 5,000 వేసినాం సార్. ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేరు, అసలు బిజీ టోన్లో వేసిండు. 35,000 నేను అపెండిక్స్ ఆపరేషన్కి పెట్టుకున్నాను సార్. ఫోన్ లేపుతలేడు, చేస్తలేడు. కొంచెం మాకు న్యాయం జరిగేటట్టు అన్నారు కాబట్టి సార్ కొంచెం. కానీ ఈ టైం వరకు మీకు వచ్చేస్తుందమ్మా సామాన్ అని చెప్పిండ్రు. ఇదివరకు సామాన్ తీసుకురాలేరు. మా అమౌంట్ ఏమంటే ఫోన్ లేపుతలేరు, చేస్తలేరు సార్. ఆయన పేరు జాను అను ఏమో చెప్పిండు సార్. ఆయన నా పేరు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి తాండూరు నియోజకవర్గంలో పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. భారీ వర్షానికి కాగ్నా పరివాహక ప్రాంతం, చిన్న చిన్న నాలాలు, చెరువులు, చెక్ డ్యాంలు, వాగుల సమీపంలో ఉన్న పంట పూర్తిగా నష్టపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దెముల్ మండలాల పరిధిలోని పంట పొలాలలో నీరు నిలవడంతో పంట పూర్తిగా నష్టపోయిందని రైతులు శ్రమతో పాటు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయానికి ఖర్చు చేసిన డబ్బులు కూడా చేతికి అందేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నా పేరు గిర్జాపురం నర్సిరెడ్డి, జీవని గ్రామం, బషీరాబాద్ మండలం, వికారాబాద్ జిల్లా. మా గ్రామంలో 20 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవటం వలన పత్తి పంట ఎర్రబడి కుంగిపోయి ఏళ్ళు కుంగిపోయినాయి. ఇంతవరకు అవి నడుములకైన పత్తులు కిందికి మోకాల లోతుగా నీళ్లు వారటం వలన 20 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుచుట వలన పత్తి ఎర్రబారి ఈడికి ఎకరానికి 40,000 రైతులు పెట్టుబడి పెట్టిండ్రు. ఈ పెట్టుబడి వస్తాలే రైతు దిగులు చెందుతున్నాడు. 3,000 ఎకరాలు మా జీవని గ్రామంలో పత్తి పంట వేసినారు. అందులో 1,000 ఎకరాలు కంది, షాపూరము అనే మా శివారి సందున షాపుర గ్రామము, మా జీవని కలిసి 3,000 ఎకరాల పత్తి సాగు చేసిండ్రు. 1,000 ఎకరాల కంది సాగు చేసిండ్రు. 500 ఎకరాల మినుము, పెసరు చేతికి అందడం లేదు, కుళ్ళిపోయినాయి. పంట చేను మీదనే మినుములు కానీ పెసాలు కానీ కుళ్ళిపోయినాయి. అధికారులు కానీ ఇంతవరకు మా గ్రామానికి వచ్చిన దాఖలు లేవు. గవర్నమెంట్ మా గ్రామానికి అధికారులను తోలిచి పంట నష్టం ఇయ్యగలరని జీవని గ్రామ రైతుల తరపున మేము ప్రార్థిస్తున్నాం. తక్షణమే సహాయము మినుముల పెసాల గురించి పూర చేను పైన మొలికెత్తినవి వాటి గురించి మీరు అధికారులకు గవర్నమెంట్ వాళ్ళని చేనులకు తోలిచ్చి ఆ పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించగలరని మేము జీవని గ్రామ రైతుల తరపున కోరుచున్నాం.
ఎండలం ఎక్కువై పత్తి అంతా చచ్చిపోయింది. ఏం కదా
వినాయక చవితి నుండి 5 రోజుల పాటు వినాయకులు పూజలు అందుకున్న అనంతరం 5వ రోజు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ నెల 31వ తేదీన కోకట్ దగ్గర వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో శుక్రవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి కోకట్ దగ్గర నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగాలని, అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. సుమారు 270 పైగా వినాయకులు కోకట్ దగ్గర ఉన్న కాగ్నాబాగులో నిమజ్జనం కానున్నాయని, అందుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ యాదగిరి, విద్యుత్ శాఖ, R&B తదితర శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, యాలాల MRO, తాండూరు రూరల్ CA నగేష్, యాలాల SI తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వైర్స్ కూడా లో హ్యాంగింగ్ ఉంటుంది కదా పైకి. టౌన్లో చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ రమ్మంటని చెప్పేది అక్కడ వచ్చేస్తాం. లంచ్ తర్వాత ఇక్కడ వచ్చేస్తాం. లాస్ట్ ఇయర్ ఏమన్నా ఇష్యూస్ అంత మంచిది. అంత మొదలు అవుతుండే కానీ ఏం లేదు. ఈ 4-5 సంవత్సరాల నుంచి గ్రామస్తులు కూడా అంతా సహకరిస్తున్నారు. అంతకుముందు ఏమన్నా వాళ్ళ సహకారమే పెద్ద సహకారం. వాళ్ళు కోఆపరేటివ్ ఊరు వాళ్ళే 30 మంది దాకా వాలంటీర్గా వస్తారు. మున్సిపల్ వాళ్ళు ఉంటారు. అందరూ కూడా సహకరిస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చేది 270 వస్తాయి. 120 వస్తాయి సార్. సో పెద్ద ఇటే వస్తాయి. పెద్దవన్నీ ఇటే వస్తాయి. కొన్ని చెరువులు అక్కడ ఇంద్రానగర్, మరడిపల్లి అక్కడనే వెళ్ళిపోతాయి. రెయిన్ఫాల్ ఉంటే ఇక్కడ నుంచి 22 feet ఇక్కడ నుంచి ఫ్లో నుంచి ఇప్పుడు 20 to 24 ఉంటుంది సార్. We have water 2 to 3 feet, so they are doubtful. They always ask us to open the gate. But fortunately, or say unfortunately, if it rains, fortunately they have water right now. So this flow, level of flow will maintain for the next 2-3 days. Rise తర్వాత ఏమన్నా And you put strong barricading, with support. Direct గా ఇలాగా పెట్టగలరు. అడిషనల్ సపోర్ట్స్ లాస్ట్ టైం లాగా చేయడం, మళ్ళీ రాత్రి ఆ రోజు లాస్ట్లో సరిగ్గా చేయడం అలాగా. మీకు టైం ఉంది Do it properly. 48 hours మీకు టైం ఉంది. थोड़ा सा वो देखिए ऊपर में क्रॉस वायर्स है, तो ये लोग लेके जाएंगे, वो टच होने के चांसेस है. उन्ना కూడా ఆ రోజు మేము డిస్కస్ చేసాము కదా, సిపి సార్ ఒక చేపిస్తుంది. ఎలక్ట్రీషియన్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు కొట్టే ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు తాండూరు పట్టణంలో ఈ నిమజ్జనం ఏర్పాట్లు చూడడానికి
సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ కోకట్ బ్రిడ్జ్ మనకు మెయిన్ పాయింట్గా నిమజ్జనం జరుగుతుంది. సో వాటర్ లెవెల్ కూడా ఈ మధ్య వర్షాలు పడడం వల్ల మంచి కోకట్ బ్రిడ్జ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 feet డెప్త్ వరకు ఉంది. సో విగ్రహాలు నిమజ్జనం చేయడానికి కూడా ప్రాబ్లం ఏముండదు. ఇదే కాకుండా మిగతా అథారిటీస్, మున్సిపల్ అథారిటీస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కూడా మాట్లాడి ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ వైర్స్ పోల్స్ లేకుండా ప్లస్ దారిని బట్టి కూడా మనకు ఈ బ్రాంచెస్ ఏదైతే కొమ్మలు అంతా కూడా కొద్దిగా ఎక్కువగా రోడ్లపైకి వచ్చిన చోటంతా వాటిని బ్రాంచెస్ ట్రిప్ చేసుకుంటూ ఎక్కడ ప్రాబ్లం లేకుండా నిమజ్జనం అర్లీగా స్టార్ట్ చేసుకుని మొత్తం కోకట్ చెరువు దగ్గరికి యూజువల్గా పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా మనకు తాండూరు పట్టణంలో ఉండే పెద్ద పెద్ద విగ్రహాలు కోకట్ చెరువు దగ్గరికి ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ రూట్ అంతా కూడా మనకి ఎన్ రూట్ మనకు తాండూరు టౌన్లో దాదాపు ఒక 270 విగ్రహాల వరకు ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడికి రూట్ అంతా కూడా క్లియర్ చేసుకుని అక్కడ లో హ్యాంగింగ్ వైర్స్ లేకుండా ప్లస్ ఈ కొమ్మలు కూడా రోడ్డు పైకి లేకుండా అంతా కూడా ట్రిమ్ చేసుకొని మొత్తం మనం 5th డే నిమజ్జనం తాండూరులో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ 5వ రోజుకి మొత్తం కూడా ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మేము ఏం చేస్తున్నామంటే అందరూ కూడా అర్లీగా స్టార్ట్ అయ్యి, ఎందుకంటే అర్లీగా నిమజ్జనం స్టార్ట్ అయినప్పుడు పిల్లలు, పెద్దలు, వృద్ధులందరూ కూడా దాంతో పార్టిసిపేట్ చేస్తారు అండ్ అర్లీగా కూడా ఇక్కడికి మనకు నిమజ్జనం పాయింట్కి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్లీగా స్టార్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు డైల్ 100 కాల్ చేసినట్టు ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెస్పాండ్ అవ్వడం అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ అంతా కూడా మున్సిపల్ ఎలక్ట్రిసిటీ అందరూ కూడా ఇక్కడ కోఆర్డినేషన్తో వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేసి నిమజ్జనం అంతా కూడా సాఫీగా జరిపేదానికి ఏర్పాట్లు చూసేది. థ్యాంక్ యూ సార్. బందోబస్తు ఎంత? బందోబస్తు మనకు దాదాపు ఒక 300 మందితో మనం బందోబస్తు, పోలీస్ బందోబస్తు అంతా ఆ రోజు 5వ తేదీన మనం ప్లాన్ చేయడం జరిగింది. మాకు ఉండే డిఎస్పీస్ కూడా ఒక 4 DSPs ఉంటారు, ఇన్స్పెక్టర్స్ కూడా ఒక 10 మంది వరకు ఉంటారు, ఎస్ఐస్ ఒక 25 members, మిగతా స్టాఫ్ అంతా కూడా మనకు QRTs ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. 5వ తేదీన మొత్తం సేఫ్గా ఈ బందోబస్తు అయితే మొత్తం క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కోకట్ యువకులకు, నాయకులకు అందరు కూడా హిందూత్సవ సమితి తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమానికి ఈ గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏవైతే డిమాండ్స్ చెప్తారో అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత హిందూత్సవ సమితి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి గతంలో కూడా మరి ఇక్కడ బోరింగ్ వేస్తామని వేయలేకపోవడం, సరే కొన్ని అనివార్య కారణాల వల్ల వేయలేకపోయినాం. ఈసారి ఖచ్చితంగా మా సెక్రటరీ గారు వేపిస్తారని చెప్పేసి మాటిస్తూ, మరి అదేవిధంగా గత 2 సంవత్సరాల కింద కూడా అక్కడ ట్రాన్స్ఫారం కావాలంటే కూడా రోహిత్ రెడ్డి ద్వారా వేయించింది ఉండే. మరి మధ్యలో తర్వాత ఏడీ తీసేసిర్రు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు. కానీ అదేవిధంగా ఈ రోడ్డు పైన ప్యాచ్ కూడా ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి ఇబ్బంది కోకట్ ప్రజలకు త్రాగునీరుకు కానీ ఏ దానికి కానీ ఇబ్బంది కాకుండా మేము చూసుకునే బాధ్యత మాది. మరి ముఖ్యంగా మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు తాండూరు పట్టణం నుంచి ఇక్కడ వస్తారు. కాబట్టి మీరు కూడా వాలంటరీగా ముందలుండి మీ యొక్క బాధ్యతగా పిల్లలందరికీ చక్కగా నిమజ్జనం చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మళ్ళీ ఎస్పీ గారు కూడా వచ్చారు, మున్సిపల్ కమిషనర్ వచ్చిండు, ఏడీ వచ్చిండు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే రేపటిలోపు చెప్తే ఎల్లుండి మధ్యాహ్నం వరకు అన్నీ కూడా కంప్లీట్ చేయించే బాధ్యత మాది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా బోరింగ్ అయితే మన ఎమ్మెల్యే గారికి చెప్పి బోరింగ్ అయితే చేయించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. ఒకవేళ ఇది క్లీనింగ్ చేసే పని కూడా గతంలో కూడా క్లీనింగ్ చేయించినాం, చేయించినాం. ఒకసారి వర్షం పడి కొట్టుకుపోయినాయి. సరే ఏదున్నా మీరు సహకరిస్తున్నారు కాబట్టి తాండూరు పట్టణంలో 250 విగ్రహాలు, పైచిలుకు విగ్రహాలు ఇక్కడ వచ్చి నిమజ్జనం చేసుకుంటున్నారంటే అది మీ యొక్క గొప్పతనం, మాకు అవకాశం ఇస్తారు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటాం. ఖచ్చితంగా మీరు ఏవేవైతే అడుగుతారో అవన్నీ కూడా పూర్తిగా చేయిస్తామని చెప్పేసి కూడా మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇప్పటిది కాదన్న, మీరు రేపటి దాని గురించి చెప్పండి. అదేవిధంగా తాండూరులో దాదాపు 250 పైచిలుకు వినాయకులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా మేము కంటిన్యూగా చెప్పుకుంటూ వస్తున్నాం. 4వ రోజే లడ్డు హరాజ్ కార్యక్రమం పెట్టి
మరుసటి రోజు వాళ్ళకు లడ్డు అప్పగించే విధంగా అన్ని మండపాల నాయకులందరూ కూడా నిర్వాహకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా 5వ రోజు పొద్దున్నే తొందరగా 11 గంటలకు 12 గంటలకు తీసినట్లయితే గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ పట్టణంలో ఉన్న మహిళలు యువకులందరూ కూడా మీ యొక్క ఏ వినాయకులకైతే అలంకరించి తెస్తున్నారు లక్షల రూపాయలు పెట్టి, మరి అవన్నీ కూడా ఎవరి చూడనీకి అవకాశం లేకుండా 3 గంటలకు రాత్రికి 4 గంటలకు రాత్రికి తెస్తే లాభం లేదు. దయచేసి మనం పెట్టిన ఖర్చుకు కనీసం జనాలు ప్రజలను చూసి ఆకర్షితులవుతారని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఖచ్చితంగా అందరూ కూడా రేపు నాలుగో దినం రోజు లడ్డువారాజు పెట్టుకోండి. 5వ రోజు 11 గంటలకు మీరు వినాయక నిమజ్జనాన్ని ప్రారంభించండి. ఖచ్చితంగా మీకు పోలీస్ కానీ, మున్సిపాలిటీ కానీ, హిందూత్వ సమితి కానీ, రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా మీ వెంబడి ఉంటాం. ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు కోకట్ అఫీషియల్ అందరూ కూడా ఎస్పీ గారు కానివ్వండి, సబ్ కలెక్టర్ కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎంఆర్ఓలు కానివ్వండి, మా హిందూ గౌరవ అధ్యక్షులు రాజుగౌడ్ గారిని, గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ అందరూ కూడా సందర్శించడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ మన తాండూరు పట్టణానికి సంబంధించి వినాయక నిమజ్జనానికి వచ్చేసి అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం అందరూ కూడా రావడం జరిగింది. అలాగే ప్రతి పౌరుడు కూడా గణపతి మంటపాల దగ్గర 4వ రోజు లడ్డుని అరాజు పెట్టి 5వ రోజు వాళ్ళ డప్పు భజంత్రీలతో ఎవరైతే లడ్డు పాటలో పాడినరో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని మనవి చేస్తూ, అలాగే ఇక్కడున్న గ్రామ ప్రజలు, కోకట్ గ్రామ ప్రజలు 10-15 సంవత్సరాల నుండి మన హిందూత్వ సమితికి ఎల్లవేళలా సహకరిస్తూ, ముఖ్యంగా ఆ ప్రజలందరికీ కూడా మేము హిందూత్వ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి యువకుడు కూడా మన హిందూత్వ సమితికి కోకట్ ప్రజలు సహకరిస్తూ, అలాగే గ్రామ పెద్దలు సహకరిస్తూ మాకు ఎల్లవేళలా అండదండాలు ఉంటాయని తెలియజేస్తూ, ముఖ్యంగా వాళ్ళ తాగునీటి సమస్య గురించి చెప్పారు. ఆ తాగునీటి సమస్యని మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి మీకు ఒక ఎండుకాలం కానీ వర్షాకాలాలు తక్కువైనాక మీకు వాటర్ సమస్యకు ఒక బోరు వేయించి మీ గ్రామ ప్రజల తాగునీటి సౌకర్యాన్ని మేము తీరుస్తామని మీ హిందూత్వ సమితి తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి పండుగ కూడా మనకు ఎంతో, ఈరోజు గంగా హారతి కూడా కోకట్ సందర్శించడం జరుగుతుంది. గ్రామ ప్రజలు అందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. ఈ యువకులకు కూడా మనం కూడా హిందూత్వ సమితి తరఫున మేము కూడా సహకరిస్తున్నాం. ఎల్లవేళలా మేము అందుబాటులో ఉండి వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా సందర్శించి మాకు సహకరిస్తున్నందు వరకు ఎప్పుడు కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు వాళ్ళ సూచన మేరకు వాలంటీర్లుగా మన కోకట్ యువకులే ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మా తాండూరు యువకులకు సహకరించి ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ కూడా తాండూరులో చెట్లు నరకడం జరుగుతుంది. ఇక్కడ రోడ్లు గుంతలు పడ్డాయి వేయడం జరుగుతుంది మున్సిపల్ తరఫున. అలాగే మా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 350 మంది వచ్చి ఇక్కడ తాండూరు ప్రాంతంలో ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనందరం కూడా సహకరిస్తే ఎవ్వరు కూడా మనని కన్నుచూపులో కూడా మనల్ని ఎవరేమన్నారు, డిపార్ట్మెంట్ కూడా మనం సహకరించాలి, మనం కూడా డిపార్ట్మెంట్కి సహకరించాలి. ప్రతి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హిందూత్వ సమితి తరఫున. అలాగే ముఖ్యంగా కోకట్ గ్రామ ప్రజలందరికీ కూడా పెద్దలు, చిన్నలు, యువతులు, మహిళలు అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు మాకు చేదోడు వాదోడు ఉంటున్నందుకు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హిందూత్వ సమితి తరఫున. తాండూరు పట్టణంలోని కొన్ని వినాయక మంటపాల నిర్వాహకులు 3 రోజులకే నిమజ్జనం చేయనున్నారు. అందులో భాగంగా నేడు 3వ రోజు సందర్భంగా యశోదానగర్ వినాయకుడికి భక్తులు నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి తరలించిన వినాయకుడిని బాజా భజంత్రీలతో, ఆటపాటలతో మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
శివాజీ చౌక్ లోని వినాయకుణ్ణి వినాయక కమిటీ సభ్యులు వినోద్, నరేష్, సిర్రా, గోపాల్ రెడ్డి, భాను, వెంకట్, అడ్డు, అక్షయ్, చిన్న, కేశవరావు, జై శ్రీరామ్, అశోక్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ ఉత్సవ సమితికి శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి భారీ విరాళాన్ని అందజేశారు. శుక్రవారం ఆయన నివాసంలో ఆయన తనయుడు రినీష్ రెడ్డి హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులకు 3,01,116 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా రినీష్ రెడ్డి మాట్లాడుతూ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గడ్డల పరిమిళ, బిర్కట్ రఘు, పునీత్, పర్యాద రామకృష్ణ, వెంకటేశం, అశోక్, రజక నరసింహ, ఒడ్డే పరమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రినీష్ రెడ్డి పలు మంటపాలలో కొలువుదీరిన వినాయకులను సందర్శించి పూజలను నిర్వహించారు. పలు వినాయక మంటపాల నిర్వాహకులకు భారీ ఎత్తున చందాలను అందజేశారు. తాండూరు నియోజకవర్గంలోని అన్ని వినాయక మంటపాలలో గణనాథులు 3వ రోజు పూజలు అందుకుంటున్నారు. కొన్ని మంటపాల దగ్గర అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. శ్రీ కాళికాదేవి అమ్మవారి దేవాలయంలోని వినాయకుడికి తాండూరు పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాలల మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో కొలువుదీరిన వినాయకుడికి విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీర్వాదంతో విజ్ఞానాన్ని ప్రసాదించి తమ జీవితాల్లో వెలుగులను నింపాలని విద్యార్థులు స్వామివారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కలిపి ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు స్వామికి ఇవ్వాలి. తర్వాత పంచామృత స్నానం, ఆ పంచామృతాలే స్వామికి ఇవ్వాలి. స్నానం పంచామృతైర్దేవ గృహేణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణనాయక తుండము నేకదంతమున్ తోరపు బొజ్జయు వామహస్తమున్ మొండుగమోయు గజ్జలున్ మెల్లని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జమయ్యుండడి పార్వతీతనయ భోగి గణాధిపా నీకు మృక్యదన్ తలచితినే గణనాథుని తలచితినే విఘ్నవతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగించుటకు. ఈ విధంగా వినాయకుని బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి. అంటే గాలిని గట్టిగా పీల్చి వదిలేయాలి. తెలిస్తే చేయండి, లేకపోతే కొన్ని అక్షంతలు వాసన చూసి మీ వెనక వైపు వేసుకోండి. ఓం దైవీ గాయత్రీ దందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృత బ్రహ్మమోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలసిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీమాన్. మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య అహం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని అక్షంతలను వదిలివేయండి. తదంగత్వేన కలశ పూజనాంచ కరిష్యే. నీళ్ళను త్రాకండి. కలశే గంధ పుష్పాన్ని నిక్షిప్య. మీ ముందు ఉంచుకున్న నీళ్ల గ్లాసుకు 4 వైపులా గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు కూడా పెట్టి చిన్న పుష్పమును గ్లాసులో వేసి చేతితో మూసిపెట్టాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షోతో సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరః ఋగ్వేదో యజుర్వేదో సామవేదో రుధర్మణ అంగేశ్చ సహితః సర్వే కలశాంబు సమాశ్రితాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయంతు మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం చ సంప్రోక్ష. గ్లాసులోని నీటిని పుష్పముతో తీసుకొని మీ ముందుగాను ప్రక్కగాను ఉన్న పూజా ద్రవ్యాల మీద, మండపం మీద, మీ మీద కూడా చల్లుకోవాలి. ఇక తర్వాత వినాయకుని పూజ ప్రారంభిద్దామా? కరణ్కోట్ బషీరాబాద్ రోడ్డులో ఉన్న ఓ భారీ కాల్వకు పైపులను వేసి మరమ్మతులు నిర్వహించారు. బషీరాబాద్ నుండి కరణ్కోట్ వైపుకు వెళ్లే రైతులకు ఒక వాగు వల్ల రైతులు తమ పంట పొలాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాలతో నవంద్గి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిజాపురం మాధవ్ రెడ్డి వాగు దగ్గర పైప్ లైన్ వేసి మరమ్మతులు చేపట్టారు. దీంతో రైతుల ఇబ్బందులు దూరమయ్యాయని అందుకు ఎమ్మెల్యేకు రైతులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మరి ఏదైతే బషీరాబాద్ నుండి కరణ్కోట్ వరకు వేసి ఏదైతే శాంక్షన్ చేసినటువంటి 23 ఫుట్ల రోడ్డు మరి ఈరోజు వర్షాకాలం కారణంగా జీవని నుండి మరి కరణ్కోట్ వరకు వెళ్ళే ఒక కాల్వ మూలంగా రైతులకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మనోహర్ రెడ్డి అన్నకు తెలిపిన వెంటనే మనోహర్ రెడ్డి అన్న గారు ఆయన ఆదేశాల మేరకు మరి ఈరోజు ఆ కాలువలో ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పిన దానికి మరి కాలువలో పైపులు వేయించి ఈరోజు రైతులకు అనుకూలంగా మరి ఇక్కడ నుండి కరణ్కోట్ సైడ్ ఏవైతే భూములు ఉన్నాయో దాదాపు 2000 ఎకరాల వరకు కరణ్కోట్ సైడ్ జీవానికి రైతుల భూములు ఉంటాయి కాబట్టి మళ్ళీ కల్వటు నిర్మాణం కంటే ముందు మరి రైతులకు ఇప్పుడైతే వెళ్ళడానికి వీలుగా ఉండాలని చెప్పేసి పైపులు వేయించి ఈరోజు దాన్ని మరమ్మతులు చేపట్టి రైతులు వెళ్ళడానికి వీలుగా మరి ఈరోజు మనోహర్ రెడ్డి అన్న గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు జీవని గ్రామంలో మరి ఈరోజు ఉధృతంగా ఆయన రైతులకు వీలు కల్పించే విధంగా చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా జీవానికి రైతులందరూ తరఫున తెలుపుకుంటూ మరి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ యొక్క రోడ్ను బషీరాబాద్ నుండి కరణ్కోట్ వరకు వెళ్ళే రోడ్ను ఆయన పూర్తి చేయడానికి అన్ని పునరులతో ఆయన ముందుకు వస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటాం. ఎమిట్లో వస్తుంది అంతా బండి అది ఫట రావాలి.
తాండూరు పట్టణంలోని నంబర్ 2 ప్రభుత్వ పాఠశాలలో ప్రముఖ రచయిత గిడుగు రామ్మూర్తి, హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వారి చిత్రపటాలకు ముఖ్య అతిథులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వికారాబాద్ జిల్లా TUWJ IJU జిల్లా అధ్యక్షులు శ్రీనివాచారి మాట్లాడుతూ విద్యార్థులు తెలుగు భాషపై మరియు క్రీడలపై ఆసక్తి కలిగి ఉండాలని కోరారు. 2 విషయాలపై పట్టు ఉంటే దేన్నైనా సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి మొల్లా కళావేదిక వ్యవస్థాపకులు KBM వెంకట్, ప్రముఖ కవి కోటం చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మా గురువర్యులైనటువంటి సిద్ధప్ప సార్ వాళ్ళ తనయులు, సిద్ధప్ప సార్ డ్రాయింగ్ మాస్టరు, విజయవిద్యాలయ చదువుకున్నప్పుడు వారు మంచి ఆర్టిస్టు. వారి తనయులైనటువంటి చంద్రశేఖర్ గారు సామాజిక వడ్చెల సత్యం గారు కూడా మా కన్నయ్య పాఠశాలలో మా గ్రామంలో బోధన చేస్తున్నారు. వారు కూడా మంచిగా అటువంటి కవులు చాలామంది తాండూరులో ఉన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు పొందిన వారు కూడా, వారు రికార్డు బ్రేక్ చేసిన వాళ్ళు కూడా తాండూరులోనే ఉన్నారు. తెలుగు ప్రావీణ్యం కలిగినటువంటి, తెలుగు భాష పట్ల పరిజ్ఞానం కలిగినటువంటి, తెలుగు భాష పట్ల మక్కువ కలిగినటువంటి ఉపాధ్యాయులు కానీ, తెలుగు పండితులు కానీ తాండూరులో కుదవలేదు. నిజంగా కూడా ఈరోజు ఇక్కడ విద్యార్థులను చూస్తుంటే పొడుపు కథలు, తెలుగు సాహిత్యాలు, మరి తెలుగు పాటలు స్వచ్ఛందంగా మేము పాడతామని ఉగాది పండుగ రోజే కాకుండా కవి సమ్మేళనాలు కూడా అప్పుడప్పుడు ఏర్పాటు చేసి వాటిని ప్రోత్సహిస్తే నిజంగా మట్టిలో ఉన్న మాణిక్యాలు బయటపడతాయి. తెలుగు పట్టు అనేది నిలబడుతుందని తెలియజేస్తున్నాను. ఇక మన వెంకట్ చాలా విషయాలు సోషల్ వర్క్లో మా కన్నెల్లి గ్రామంలో కూడా 8th, 9th, 10th విద్యార్థులకు ఫర్నిచర్ లేక చాలా ఇబ్బందులు ఉంటే మరి వారు ఒక ఆలోచన తీసుకొచ్చారు. రోటరీ క్లబ్ను భాగస్వామ్యం చేసి లోకల్ కూడా స్థానికంగా డబ్బులు వసూలు చేసి అక్కడ పాఠశాలకు ఫర్నిచర్ ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. దానికి మేమంతా కూడా సహకరించడమని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పాఠశాలలో అందరిలో ఆయన చదివిలో నేను కూడా 1 to 7th వరకు అక్కడ చదువుకున్నా కాబట్టి పాఠశాలకు ఏదో రకంగా తమ అంతు సేవ అందించాలనే ఉద్దేశం మీదనే చేస్తున్నాను. మరి మేడం గారు కూడా ఇంతకుముందు మాట్లాడినా నిజంగా కూడా 72% రిజల్ట్ మంచి ఫలితాలే వచ్చినాయి. కొన్ని స్కూల్లో చూస్తే 30% కూడా దాటిన పరిస్థితి ఉన్నది. ఒక ప్రభుత్వ పాఠశాలలో 72% రిజల్ట్ 10th రిజల్ట్ రావడం అనేది కూడా నిజంగా ఉపాధ్యాయులను హెడ్మాస్టర్ కూడా అభినందిస్తున్నాం. బయట వాళ్ళకి చూస్తే గౌరవం ఎంతో పెద్దగా ఎక్కువ. ఇప్పుడు గణపతి పండుగలని పిల్లలు కొంత తక్కువ ఉన్నారు స్ట్రెంత్, దీనికి డబుల్ ఉంటారు మొత్తం. కొంచెం అది ఇబ్బంది. కొంచెము బిల్డింగ్ మెయిన్ ఓన్ బిల్డింగ్ అయితే చాలా సంతోషము. కొంచెం మీ వంతు సహాయం కూడా చేస్తారని ఆశిస్తున్నాము. నేను కూడా చిన్న కవితలు రాయడం చాలా రోజులైంది రాసి. ఓ చిన్న కవిత తెలుగు భాష పైన. నేటి సమాజంలో ఇప్పుడు అందరూ తెలుగులో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారండి. మనం మాత్రం కొంతమంది, చాలా మందికి ఆంగ్ల భాష పైన మోజు పెరిగింది కదా. ఆంగ్ల భాషపై పెరిగింది మోజు, అమ్మ భాషపై తగ్గింది క్రేజు. ఓకేనా? ఆంగ్ల భాష పైన పెరిగింది మోజు, అమ్మ భాష పైన తగ్గింది క్రేజు. కానీ మన అమ్మ భాష తెలుగు, మన మాతృభాష తెలుగు, తెలుగుతోనే మనకు కలుగుతుంది వెలుగు. కమ్మనైన తెలుగు భాష కలిమిని చెలిమిని కూర్చు మన భాష, మన అమ్మ భాష తెలుగు. పండు వెన్నెల కన్నా చల్లనైనది, జుంటి తేనె కన్నా తీయనైనది మన అమ్మ భాష. అమ్మలోని ఆప్యాయత, అమ్మలోని లాలన, అమ్మలోని ప్రేమ వాత్సల్యాలు అన్నీ కురిపించినది మన అమ్మలోని ప్రేమ వాత్సల్యాలు ప్రతిబింబించే మన భాష, మన తెలుగు భాష.
మనసును హాయి గొలిపే మధురమైన భాష, మనసుకు హాయి గొలిపే మధురమైన భాష, అమృతధార మన అమ్మ భాష. తేనెలూరు తీయనైనటువంటిది తెలుగు భాష. భాషలెన్ని ఉన్నా మన తెలుగు భాషనే గొప్పది రన్న. భాషలెన్ని ఉన్నా మన తెలుగు భాషనే గొప్పతనం ఎక్కువ రన్న. మన భాష మధురంబే వేరు అన్న. అడుగులు వేయాలి మన అమ్మ భాష గొప్పతనాన్ని చాటాలి. అడుగులు వేయాలి మన అమ్మ భాష గొప్పతనాన్ని చాటాలి. మరి కవుల యొక్క బ్యాంకు ఉద్యోగి, ప్రవృత్తిరీత్యా కవి, ప్రవృత్తిరీత్యా మంచి కవి. ఆయన మనల్ని ఆదరిస్తారు. ఇప్పుడు థ్యాంక్ యూ. మా డాడీ మా నాన్న టీచరు, మా ఇద్దరు చెల్లెళ్ళు కూడా టీచరు. నాకెందుకో లెక్కల్లో పడేసి బ్యాంకులో ఉద్యోగం వచ్చేసింది. నిజంగా నాకు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కొంచెం సిగ్గుగాను అవమానకరంగాను ఉంది. ఇంతటి ఆహ్లాదకర వాతావరణాన్ని జీవితం అంతా వదిలేసుకున్నాను కదా అని బాధ కూడా వేస్తుంది. వీరంతా ఎట్టున్నారంటే ఆకాశంలో కూడా పరిచిన చుక్కలా ఉన్నారు వీరందరూ. చూస్తుంటే నాకే మనసు బాధ చేస్తుంది, అసలు నిజంగా బాధ చేస్తుంది. ఇక ఆటల ధ్యాన్చంద్, మాటల గిడుగు రామూర్తి జ్ఞాపకంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. గిడుగు అనగానే అందరికీ ఒక అగ్గి పిడుగులాగా, ఒక అభ్యుదయ అడుగులాగా ఉంటుంది. ఇక మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తే ముందు మన మనోహరుడికి, అదే భావకుడు మనోహరుడు బహుభాషా కోవిదుడికి ముందు సలాం కొట్టాలి. నిజంగా చాలా మంచిగా ఆయన ఇంగ్లీషు ఉపాధ్యాయుడు అయినప్పటికీ కూడా ఆయన కవిత రాశాడు, మంచిగా చెప్పడము వగైరా అవన్నీ చాలా బాగున్నాయి. ఇక సాక్షి వెంకట్ సార్ గురించి చెప్పాల్సి వస్తే చాలా మంది ఈ రోజుల్లో ప్లాట్ కొందామా, ఇల్లు కొందామా, కార్ కొందామా, ఫైనాన్స్ చేద్దామా అన్న ధ్యాస ఉంటుంది జనరల్గా. కానీ ఈయనకి సోషల్ వర్క్ మీద ఆశ. జనరల్గా ఫైనాన్స్ మీద ఆశ కాకుండా సోషల్ వర్క్ మీద ధ్యాస. సాక్షితో మొదలై TV5తో టీవీ, సాక్షితో మొదలై TV5తో టీవీ, కర్తవ్యంగా నిత్యం తొంగి చూస్తూ భారత భావి, పిల్లలంటే మక్కువతో జోషం పలికే చిలుక, పిల్లలంటే మక్కువతో జోషం పలికే చిలుక, భాష మీద ప్రేమతో నెలనెల పుస్తకం మొలక, భాష మీద ప్రేమతో నెలనెల పుస్తకం మొలక. ఇలాంటి వ్యక్తులే అరుదు, ఇలాంటి వ్యక్తులే అరుదు. అవును, మంచితనమే ఆయన తిరుగు, మంచితనమే ఆయన తిరుగు. కాదు అన్ననివాడు, కాదు అన్ననివాడు అందరివాడు, కాదు అన్ననివాడు అందరివాడు, మొల్ల కవయిత్రి వారసుడు, మొల్ల కవయిత్రి వారసుడు. ఇక చివరగా మాకు గురువు లాంటి వారు, అక్షర పూజారి, మాటల ఆచారి, నిశ్శబ్దం పరారి. అక్షర పూజారి, మాటల ఆచారి, నిశ్శబ్దం పరారి, ఆయన కన్ననెల్లి శ్రీనివాసాచారి. కోరితే సంధిస్తాడు నారి, కోరితే సంధిస్తాడు నారి, మోగిస్తాడు బేరి. నమస్కారం సార్. ఇక నిజంగా చెప్పాలంటే ఈ బాల్య దశలో 5th to 10th వరకు ఖచ్చితంగా దాన్ని ఎవరైతే పాటిస్తారో 110% అంటున్నా మీరు మళ్ళీ ఈ రోజు ఈ స్థాయికి. అందుకోసమే స్వామి వివేకానంద చెప్తాడు, ఏం చెప్తాడు అంటే, మీరు ఎదగడానికి సమాజం కావాలి, ఎదిగిన తర్వాత సమాజానికి మీరు కావాలి, ఆ ప్రపంచం మీకోసం ఎదురు చూడాలి అనేటువంటి భావనని మీరు మీ గురువుల ద్వారా పునికిపుచ్చుకోవాలని చెప్పేసి. తర్వాత క్రీడలు కూడా నిజంగా చెప్తున్నా, పీటీ సార్ మంచి ఊపున్న సాంగ్ ని, నిజంగా ఇది పాపులర్ సాంగ్ కాబట్టి ఇది కూడా మీరు చేయండి. నెక్స్ట్ మీకు కూడా నేను ఒక అవకాశం అన్న వాళ్ళ తీసుకుంటే రేపు మంచి ప్లాట్ఫామ్ ఇస్తాము. ఇంకొక విషయం కూడా చెప్పాలా, కోకట్ గురుకుల పాఠశాల లోపల లంబాడీ డ్యాన్స్ ప్రపంచ మహాసభలు తిరుపతిలో జరిగినప్పుడు 2004లో కిరణ్ కుమార్ రెడ్డి ఆ పాటను మెచ్చుకొని మన తాండూరు పిల్లలకు
ఒక బస్సు ఏసీ బస్సు ఇచ్చి 50 మందిని తీసుకెళ్లడం జరిగింది. అంటే మన తాండూరు లోపల కళలకు కానీ కవులకు కానీ తర్వాత ఏదానికి కొదవలేదు. కానీ టీచర్లు నిజంగా నేను రిక్వెస్ట్ చేస్తుందంటే మంచి సాహిత్యం ఉంది పిల్లల్లో, మంచి కవిత ఉంది. కాబట్టి వాళ్ళని వెలికి తీసి మాలాంటి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు జర తారల్లాగా మాకు అనిపిస్తే మేము అన్నలాంటి వాళ్ళు మంచి ఆర్టికల్ రాస్తే వాళ్ళు ఎక్కడో వెళ్తారు. కాబట్టి దయచేసి మీరు పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిగూఢాన్ని బయటికి తీయండి, తీసి సమాజానికి అందిస్తే వాళ్ళు మంచి మానవుల్లో ఎదగాలన్నది మా అభిలాష. కాబట్టి ఇంతటి మంచి కార్యక్రమంలో నిజంగా అన్న చాలా బిజీ ఉన్నాడు, అయినా కూడా మా కోసం సమయం ఇచ్చి తర్వాత మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి, శ్రీనివాస్ అన్న గారికి, అలాగనే చంద్రశేఖర్ సార్ అయితే నిజంగా చెప్తున్నా ఈ సార్ గురించి మీరు ఒక వారం రోజులు ఉంటే మీరు కూడా మీకు కవితలు నేర్పిస్తాడు. సార్ ఒక పుస్తకం రాశాడు ఇక్కడ ఇష్టపతి. ఇక్కడ ఆయన రాసినటువంటి కవితలు మీరు చదివితే బుల్లెట్ ఇంతకుముందు చెప్పింది కదా బుల్లెట్ పాయింట్స్ అలా ఉంటాయి. సో ఈ అవకాశం ప్రతిభా మేడం గారికి మరి ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా తెలుగు మాస్టర్ కు మరియు పిఈపి గారికి కూడా ధ్యాన్ చంద్ జయంతి అంటే క్రీడా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు అమ్మ భాష మరవరాదు, అన్ని భాషలు నేర్చుకోండి, కానీ అమ్మ భాష మధురమైన భాష కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరాయలు చెప్పింది. కాబట్టి ఈ రోజు మీకు అందరికీ తెలుసు ప్రపంచం లోపల అత్యున్నతమైనటువంటి ఆస్కార్ అవార్డు కూడా మన తెలుగువాడు మన నాటు నాటు అనే పాటకు వచ్చింది. కాబట్టి ఈరోజు మనము గర్వించదగింది ఒక తెలుగువాడు టాలీవుడ్ చరిత్రలోనే ఒక ఆస్కార్ అవార్డు పొందింది మన సుభాష్ చంద్రబోస్ రాసిన. వికారాబాద్ మండలం కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన ఇటీవల హత్య గావించబడిన స్వాతి కుటుంబాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పరామర్శించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ స్వాతిని ప్రేమించి హత్య చేయడం అమానుషమని అన్నారు. స్వాతి కుటుంబానికి తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ హరిశంకర్ గౌడ్, జానయ్య యాదవ్, ఓదేలు యాదవ్, నాగరాజ్ గౌడ్, నరేష్, వెంకటేష్, విజయ్, సుదర్శన్ గౌడ్, చంద్రశేఖర్, రవీందర్, ప్రవీణ్, రంగయ్య తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిగూడెంలో బాధితుల కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. హైదరాబాద్లో మేడిపల్లిలో మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు మా బీసీ బిడ్డను ముక్కలుగా నరికి, మా స్వాతి అనేటువంటి యాదవుల బిడ్డను ముక్కలుగా నరికి పైశాచికంగా వాళ్ళ కుటుంబం అంతా ముందే కూడబలుక్కొని ఇందులో ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ హత్యకు పాల్పడ్డ తర్వాత నేను ఇప్పుడు బాధితులతో మాట్లాడితే చెప్తున్నటువంటి ఘటన ఏంటంటే ఈ కుటుంబం ముందే, ఈ కుటుంబం అంతా మహేందర్ రెడ్డి కుటుంబం అంతా ముందే గ్రామం నుంచి వెళ్ళిపోతారు. ఆ నైట్ హత్య జరుగుతుంది, వాళ్ళు పరారీలో ఉంటారు. వెంటనే ఇంకొక రెడ్డి గారు మేడిపల్లి సిఐగా పనిచేస్తున్నటువంటి గోవిందర్ రెడ్డికి ఫోన్ చేసి బాధితుడు ఎవడైతే హత్య చేసిండో నిందితుడు వాని సురక్షితంగా కాపాడి ఒక్కడిని మాత్రమే జైలు పంపుతారు. ఇక్కడ ఇంటోళ్ళందరూ బదురుకొని ఆ హత్యను చేసినటువంటి ఆరోపణలున్నాయి, కంప్లైంట్ కూడా అట్లాగే ఉంటే మేడిపల్లి సిఐ అలాగే పోలీసులు, అగ్రవర్ణ పోలీసులు, రెడ్డి పోలీసులంతా కూడా ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరగాల్సిందే. ఈ హత్యను తప్పుతో పట్టిస్తున్నటువంటి మేడిపల్లి సిఐ పైన కూడా హత్యా నేరం పెట్టాలి. ఇందులో అతన్ని కూడా పార్టీ చేయాలి. ఎవరెవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఏ బీసీ వాడి తెరువు వచ్చినా, ఏ బీసీ వాడి తెరువు పోయినా రియాక్షన్ అదే స్థాయిలో ఉంటది. మీరు ఇంకా బీసీలను బెదిరించుకుంటూ అనగదొక్కుతాం, ఇంకేదో చేస్తామంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. అధికారులకు కూడా ఖబర్దార్ చెప్తా ఉన్నా, ఎన్ని రోజులు మీ ప్రభుత్వం ఉండదు, మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఖచ్చితంగా ఏరుతాం బిడ్డ. మీరు ఎక్కడ పోయినా కూడా మా వాళ్ళకి అన్యాయం చేస్తూ, మా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఆ తల్లి గుండె కోత, ఆ తల్లికి బాధ ఎవరికి తెలుసా? రేపు మీ ఇళ్లలో జరిగితే తెలుస్తుంది. అదే ఒక దిశను అత్యాచారం చేసి హత్య చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు. ఆడ వరంగల్లో యాసిడ్ పోసిందని చెప్పి ఎన్కౌంటర్ చేస్తారు. మరి ఇప్పుడు ఏం చేయరా? ఈ విషయంలో ఎందుకు ఇన్స్టాంట్ జస్టిస్ జరగలేదు? అంటే అక్కడ రెడ్డి వాళ్ళ అమ్మాయిని చూస్తే ఇట్లుంటదిరా ట్రీట్మెంట్ అని చెప్తారు, ఇక్కడ ముక్కలుగా నరికితే కూడా మీకు సేఫ్గా జైలుకు పంపిస్తాం బిడ్డ అని చెప్తారా? ఇదా చెప్పదలుచుకుంది రాజ్యం మాకు? అందుకోసమే మేము చెప్పదలుచుకుంది ఒకటే,
ఆ కుటుంబాన్ని మొత్తం తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబాన్ని తక్షణమే అరెస్ట్ చేసి అందులో ఎవరెవరైతే బాధితులను తప్పించడానికి ప్రయత్నం చేసిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము బీసీ సమాజం అంతా, తెలంగాణ బీసీ సమాజం అంతా ఇవాళ ఈ కుటుంబానికి అండగా, ఈ బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డం. మేమే కాదు, ఒక యాదవుల బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రేమించిన వాడు నమ్మించి ఇంటికాడ బందోబస్తు పెడతారు. ఏం చేసినా మేము టచ్ కూడా చేయలేదు. మన ఇంటికాడ బందోబస్తు పెట్టారు ఇప్పటిదాకా. వేసిన కొడుకులు అంతగానే చెప్పిన కూతపేట దూరం 6 కిలోమీటర్లు ఇక్కడి నుంచి వికారాబాద్. ఏం పాపం చేసినాం మేము? కనీసం ప్రసాదాన్ని వచ్చి కనీసం కలవచ్చు కదా. 6 రోజులు అవుతుంది ఇంతవరకు. మనుషులేనా ఇంతకైతే మీరు? పశువుల సీఎం ఎందుకంటాడన్నా? నువ్వు ఒక స్థానంలో ఉన్నావు, నీకు పబ్లిక్ అవసరం లేదు. నువ్వు సంపాదన, నీకు రాజకీయము, నీకు ముందుకు పోవడం, నీకు అదే ఒకటి మార్గం. ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరు కావాలి మనకు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు అవసరం లేదు. మీ దగ్గరకు వస్తే అవతల అయిపోయినది రెడ్డి. మరి వాళ్ళందరూ నువ్వు రెడ్డికి వ్యతిరేకంగా ఎట్టపోయినా అని వీళ్ళ పదవులు కూడా ఇక్కడ అవతల సీఎం రెడ్డి ఏమంటున్నా? అందుకే కింది నుంచి మీ దాకా వాళ్ళదే నడుస్తుంది మొత్తం. నడుస్తుంది, నష్టకాలం నడుస్తుంది. దగ్గర అన్నకు ఫోన్ చేసి హైదరాబాద్ మీకు ఫోన్ చేస్తామని చెప్పింది మాకు మొన్న. చెప్పిండు లేకుండా చెప్పిండు మాకు ఫోన్ చేసి. మళ్ళీ నేను ఫోన్ చేస్తే లేడమ్మా సార్ లేడు, మేము పక్కేసి ఇంటికి పంపిస్తాను అని చెప్పి. చాలా బాగా చెప్పాడు. 15 నెలలు 6 నెలలు పెళ్ళైంది. అందుకే ముఖం చూడాలన్నా కాలు కట్టడానికి కాలు లేవు, ముఖం చూద్దామంటే ముఖం లేదు. ఏం చేస్తాం? మాకు మొత్తం బాగా నీయండి, నేను పూర్తి చేస్తాను. ఈ రాష్ట్రంలో 90% జనం ఇవాళ బీసీలో ఉన్నాం. మరి మేము ఇదే రకమైనటువంటి కుట్రలకు పాల్పడితే ఈ రెడ్డి సమాజం మరి ఉంటుందా అని మేము ఈ వేదిక ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అనేక సందర్భాల్లో రెడ్డి అమ్మాయిల వైపు బీసీ యువకులు చూసిన సందర్భంలో మరి వాళ్ళని అక్కడికక్కడే ఎన్కౌంటర్లు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఇక్కడ మేము వెనుకబడినటువంటి కులాలుగా మమ్మల్ని చూస్తూ, అంటే మామూలు అవసరం వచ్చిన రోజు పెళ్లి చేసుకుంటామని చెప్పి ఆ కుటుంబం ఇష్టం లేకపోతే ముక్కలు ముక్కలుగా నరికినటువంటి దుర్మార్గ కుటుంబాన్ని మరి శిక్షించకపోవడం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ విషయంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెడ్డి సమాజానికి తగిన బుద్ధి చెప్పడానికి మా జాతులన్నీ ఏకమైతాయని తెలియజేస్తూ, ఈ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వాళ్ళ వెనుకంగా మేమందరం ఉన్నాం, వాళ్ళని అధైర్యపడొద్దని వాళ్ళందరూ కూడా మా యొక్క సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.